ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రీ ప్రైమరీ ఆయా మరియు ఇన్స్ట్రక్టర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి. ఈ జాబ్స్ కి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ మెరిట్ బేసిస్ లో సెలెక్షన్ ఉంటుంది. అప్లికేషన్ ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలా, డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా. వీడియో క్లియర్ గా ఉంది, సో వీడియో మొత్తం చూడండి. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 48 ఇన్స్ట్రక్టర్ పోస్టు మరియు 48 ఆయా పోస్టులు ఉన్నాయి. సిమిలర్ నోటిఫికేషన్ వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ, ఆయా పోస్ట్కి 7th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఈ రెండు పోస్టులకి కూడా మహిళలకి మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంది. ఇన్స్ట్రక్టర్కి 8,000 పర్ మంత్ ఉంటుంది, ఆయాకి 6,000 పర్ మంత్ ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ బిట్వీన్ ఉండాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, దివ్యాంగులకి 10 ఏళ్ళు ఉంది. లోకల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి? అప్లికేషన్ ఫామ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ని అటాచ్ చేయాలా. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ మీరు ఆయాకి అప్లై చేసి ఆయా అని మెన్షన్ చేయండి, ఇన్స్ట్రక్టర్కి అప్లై చేసి ఇన్స్ట్రక్టర్ అని చెప్పి మెన్షన్ చేయండి, స్కూల్ నేమ్ని మెన్షన్ చేయండి, మండల్ నేమ్ని మెన్షన్ చేయండి. ఎస్ఎస్సి మెమోలో మీ పేరు ఎట్లుందో సేమ్ అట్లనే నేమ్ని ఇక్కడ కూడా మెన్షన్ చేయండి. ఓకే, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కమ్యూనిటీ, క్యాస్ట్, ఓకే ఇవన్నీ మెన్షన్ చేయండి ప్రాపర్గా. ఆధార్ నెంబర్ కూడా మెన్షన్ చేసేసేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీది ఈ సెక్షన్లో ఫిల్అప్ చేయండి. మీరు డిఈడి కోర్స్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయండి. ఈ అప్లికేషన్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేయాలా. ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టేసేయండి, 10th క్లాస్ మెమో ఉంటుంది అది జిరాక్స్ పెట్టండి, ఎస్ఎస్సి మెమో ఒక కాపీ పెట్టేసేయండి, ఇంటర్మీడియట్ జిరాక్స్ పెట్టేసేయండి. మీరు డిఈడి చేసి ఉంటే టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది జిరాక్స్ కూడా పెట్టేసేయండి. మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయిగా వాటిని కూడా పెట్టాలి. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది అది పెట్టేసేయండి. డిసేబిలిటీ సర్టిఫికేట్స్ ఇఫ్ యూఆర్ ఉంటే అది పెట్టేసేయండి. డాక్యుమెంట్స్ అటాచ్ చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ని అటాచ్ చేయండి అప్లికేషన్ ఫామ్తోని. ఇక ఈ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలని చెప్పి అనుకుంటే మీ ఏరియాలో ఉన్న ఎంఈఓ ఆఫీస్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లేదా ఎంఆర్సీ ఆఫీస్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఆఫీస్కి సబ్మిట్ చేయండి. ఒకరు ఆయా మరియు ఇన్స్ట్రక్టర్ 2 పోస్టులకి అప్లై చేయవచ్చు అంటే అప్లై చేయవచ్చు, కానీ 2 డిఫరెంట్గా అప్లికేషన్ని పెట్టాల్సి వస్తాయి. 2 సపరేట్ అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది. 2 సపరేట్ కాపీస్ అవన్నీ సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఎగ్జామ్ అనేది లేదు, డైరెక్ట్ మెరిట్ బేసిస్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కంపల్సరీగా అప్లై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి.